మనమే కిచెన్ లోకి వెళ్ళి కష్టపడాలి, లేదంటే ఇలా ఫ్రూట్స్ తిని సరిపెట్టుకోవాలి. ఆర్డర్ చేస్తే అరగంటలో బ్రేక్ఫాస్ట్ డెలివరీ అవుతుంది. కానీ ఖుషి కనిపించకుండా పోయిన టైంలో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే బావుంటుందని ఊరుకున్నాను. ఖుషి నిజంగా రాధని వెతుక్కుంటూనే వెళ్ళుంటుందంటావా? రాధ కోసం కాకపోతే ఎవరికీ చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఖుషికే ఉందే. రాధ ఎక్కడుందో తెలియకుండా ఖుషి తన దగ్గరకు ఎలా వెళ్ళగలను అనుకుంది. ఆ వయసు పిల్లలకి ఆరాటం తప్ప ఆలోచన ఉండదే. 4 రోడ్లు తిరిగితే ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది అన్న ధైర్యంతో వెళ్ళుంటుంది. ఖుషి కనిపించట్లేదని మేమంతా కంగారు పడుతుంటే మీరు మాత్రం తీరిగ్గా కూర్చున్నారా? ఏనందిని, నిన్న శ్యామ్ ముందు ఖుషి మీద కేర్ తీసుకుంటున్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా, మరి ఇప్పుడు ఖుషి ఎక్కడికెళ్ళిందో తెలియకపోయినా ఏం పట్టకుండా ఉన్నావే? అంటే ఖుషి మీద నువ్వు చూపించిన ప్రేమ అంతా నాటకమా? నువ్వు ఖుషి పనులు చేసి పెట్టేది శ్యామ్ దగ్గర మార్కులు కొట్టేయడానికి మాత్రమేనా? ఏంటి నా కూతురు మీద పడుతున్నారు? నటించాల్సిన అవసరం నా కూతురుకేంటి? తనేవైనా ఆ రాధలాగా గతిలేనిదా? మేము ఖుషి మీద చూపించేది నిజమైన ప్రేమ. ఆ రాజేంద్ర వాళ్ళకి ఖుషీని అప్పగించాలని ప్రయత్నించినప్పుడే ఖుషి మీద మీకెంత ప్రేమ ఉందో అందరికీ తెలిసిపోయింది. నీ కూతుర్ని నువ్వు ఎంత వెనకేసుకొచ్చినా మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. మిమ్మల్ని ఎవ్వరిని నమ్మించాల్సిన అవసరం మా